ఆదిలాబాద్లో హైటెన్షన్ నెలకొంది. అక్కడి జిల్లా బంద్ ఆ ఉద్రిక్తతలు దారితీసింది. మాజీ మంత్రి జోగురామన్నని అరెస్ట్ చేశారు. సోయా రైతులకు న్యాయం చేయాలని జిల్లా బంద్ పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అయితే ఈ క్రమంలోనే మాజీ మంత్రి జోగురామన్ అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు దారితీసింది. పోలీసులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరుగుతోంది. జోగురామన్న అదుపులో తీసుకున్నారు పోలీసులు. ఇక సోయా కొనుగోలును ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు అని చెప్పి జోగురామన్న ప్రశ్నిస్తూ ఉన్నారు. సోయా రైతులకు న్యాయం చేసే వరకు ఆందోళన చేస్తామంటున్నారు జోగురామన్న. ఇక రైతులను వేధిస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటున్నారు. నిన్నటి నుంచి కూడా నిరసన గలం వినిపిస్తూనే ఉన్నారు. పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి. సోయా రైతులు బీఆర్ఎస్ పార్టీతో కలిసి ఉద్రిక్తతల పరిస్థితి దారితీస్తున్నారు. విజువల్స్ చూస్తున్నాం. తెల్లవారుజామున ఒక్కసారిగా జోగురామన్ అరెస్ట్ చేసేటువంటి విజువల్స్ మనకు ఆర్టీవీ స్క్రీన్ పై కనిపిస్తున్నాయి. రోడ్డుపై బైఠాయించారైనా ఒకసారి విజువల్స్ ఎటువంటి హడావిడి వాతావరణం నెలకొందా విజువల్ చూద్దాం. అరే 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 కొట్టడం ఎందుకు? అరే 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 కొట్టడం ఎందుకు? అరే అరే కొట్టడానికి దొప్పకుతా కొట్టడానికి ఇంకా రైట్, ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి రవినాయక్ సిద్ధంగా. రవినాయక్, అసలు ఏం జరుగుతోంది? సోయా రైతులకు సంబంధించినటువంటి ఉద్యమం ఎక్కడి వరకు వచ్చింది? ఇప్పుడు పెద్ద ఎత్తున హైటెన్షన్ కొనసాగుతోంది. మాజీ మంత్రి జోగురామన్ అరెస్ట్ తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? మనోజ్, సోయా రైతుల ఆందోళన రోజు రోజు తీవ్రతరం అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా రైతులకు మద్దతుగా జోగు రామన్న, మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ ప్రెసిడెంట్ జోగు రామన్న నిరసన చేస్తున్న పరిస్థితి. గత కొద్ది రోజుల నుంచి ఇది తీవ్రతరం దాల్చుతున్న పరిస్థితి. అంతకుముందు జాతీయ రహదారిపై నిరసన, అనంతరం ఇప్పుడు బస్ డిపో వద్ద నిన్న నేరుగా రైతులకు మద్దతుగా బంద్ను ప్రకటించారు. ఆ బంద్ సంపూర్ణంగా అందరు మద్దతు ఇస్తుండే ప్రభుత్వం ఎందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పాటు ఆర్టీసీ నడవకుండా మేము నిరసన చేస్తాం, శాంతియుత నిరసనకు సహకరించాలని స్థానిక డిఎస్పీ ముందే చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే అప్పటికే కొంత బంద్ ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతుందని చెబుతున్న తరుణంలోనే నేరుగా కొంత ఉద్రిక్త వాతావరణానికి చోటు చేసుకున్న పరిస్థితి. అయితే జోగు రామన్న ఒకే ఒక విషయం చెప్పారు. ముందుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సోయా రైతుల దగ్గర నుంచి సోయాబీన్ వెంటనే కొనుగోలు చేయాలి, ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన సోయాను మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. గత ప్రభుత్వాలు ఉండే కానీ ఇలా ఎప్పుడు జరగలేదు. రైతులకు మద్దతుగా, రైతులకు అనుగుణంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిలబడింది అని చెబుతూనే ఈరోజు ఆ నిరసన తీవ్రతరం చేసిన పరిస్థితి. ఇదే పరిస్థితి కనుక ఉంటే రానున్న రోజుల్లో ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పారు. ఉదయాన్నే దాదాపుగా 5:30 ప్రాంతంలో, 6 గంటల ప్రాంతంలో, 5:30 ప్రాంతంలో జోగు రామన్న డిపో ముందు నిరసన వ్యక్తం చేస్తుంటే నేరుగా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే అరెస్ట్ చేస్తున్న తరుణంలో చాలా మేరకు తనను ఆపే ప్రయత్నం చేశారు, అడ్డుకునే ప్రయత్నం చేశారు. అరెస్టును వ్యతిరేకించిన పరిస్థితుల్లోనే కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే పోలీసులు ఒకే ఒక విషయం చెప్పే ప్రయత్నం చేశారు. శాంతియుత మార్గంలో నిరసన చేస్తే ఓకే, కానీ ఇలాంటి అంటే ప్రభుత్వం సంబంధించి ప్రయాణికులు ఇబ్బంది పడే ప్రసక్తి ఉంది కాబట్టి కొంత అందరూ సహకరించాలని చెబుతూనే జోగు రామన్నను అక్కడి నుంచి అరెస్ట్ చేసి పోలీసులను తరలించిన పరిస్థితి కనబడింది. అయితే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి, సోయాను కొనుగోలు చేయాలి, సోయాబీన్ రైతులకు అన్యాయం జరుగుతుంది, రైతులకు మైచర్ పేరుతో అంటే తేమ పేరుతో వేధిస్తున్నారు. ఒక రకంగా ఇప్పుడైతే అసలు సోయానే కొనుగోలు చేయలేమని చెబుతున్నారు. 4% తేమ ఉండాలని చెబుతున్న పరిస్థితి. గతంలో జిల్లాలో వరుసగా నిరసనలు కూడా చేస్తున్న పరిస్థితి. రైతులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. రైతులు మేమేం అన్యాయం చేశాం, మా సోయాను ఎందుకు కొనుగోలు చేయాలని నేరుగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడింది. అయితే ఆదిలాబాద్ ఆ ప్రాంతంలో అంటే ఆదిలాబాద్ నిర్మల్ ప్రాంతంలో ఈ సోయా రైతులు అత్యధికంగా సోయాబీన్ పండిస్తారు. అయితే సోయా కొనుగోలు చేయకపోవడంతో రైతులు
మేము మా బతికేంటి, మేము ఎలా బతకాలని నేరుగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే రైతుల ఆందోళన రోజు రోజుకు తీవ్రతరం దాలుస్తుంది మనోజ్. రైట్, ఇప్పుడు జోగురామన్ అరెస్ట్ తర్వాత ఇంకా ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ? పోలీసులకి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మధ్య ఎటువంటి వాగ్వాదం జరుగుతుంది? ఎస్ మనోజ్, రైతుల పక్షాన నిలబడే అంశంలోనే నేరుగా అరెస్టులు చేస్తున్నారు, వేధిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? దీనికి ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం ఇలాంటి అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. దీన్ని వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు ఈ నిరసనలో అధిక మొత్తంలో రైతులు హాజరవుతున్న పరిస్థితి. గతంలో కేటీఆర్ కూడా ఈ అంశంలో స్పందించిన పరిస్థితి. కేటీఆర్ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా రైతుల అంశంలో నేరుగా మార్కెట్ యార్డ్ సందర్శించారు. మార్కెట్ యార్డ్ సందర్శించి రైతులతో మమేకమైన పరిస్థితి. అలాంటి పరిస్థితిలోనే ఇంకా సమస్య పరిష్కారం అవుతుందేమో అని అనుకున్నారు. సిసిఐ ద్వారా కొనుగోలు జరుగుతుందేమో అనుకున్నారు. కానీ అది మాటల మేరకే, పేపర్ల మేరకే పరిమితమైంది. కానీ పూర్తి స్థాయిలో మాకు న్యాయం జరగట్లేదు, అందుకనే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెబుతున్నారు. అదే కోణంలో ఇటు జోగు రామన్న కూడా రైతుల పక్షాన నిలబడ్డ పరిస్థితి. నిన్న కొంత ఎమ్మెల్యే ట్యాగ్ లైన్ చేస్తూ నిరసన చేస్తూ ఎందుకు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తలేదో ఎమ్మెల్యే చెప్పాలని నినాదాలు కూడా చేసిన పరిస్థితి. వరుసగా రైతుల ఆందోళన ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. రైతుల ఆందోళనకు జోగురామన్న మద్దతు తెలుపుతున్నారు. దీంతో పాటు వరుసగా అరెస్ట్ చేస్తుంటే జోగురామన్న అరెస్టును బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున గుమిగూడుతున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ పోలీసులు దగ్గర రానియకుండా కొంత వాగ్వాదం చేస్తూ నేరుగా ప్రతిఘటించే ప్రయత్నం కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. కొంత చెదురుమదురు ఘటనలు కూడా జరిగే ప్రమాదం ఉందని ముందుగానే పోలీసులు అప్రమత్తం అవుతూ అఖిల్ మహాజన్ రైతులకు మద్దతుగా కొంత శాంతియుత వాతావరణంలో మీరు నిరసన చేస్తే పర్లేదు, కానీ అది హింసాత్మకంగా దారితీస్తే మాత్రం ఉపేక్షించేదే లేదని జిల్లా ఎస్పీ చెబుతూనే నేరుగా అరెస్టుల పరంపర అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఈ రోజు పోలీసులు జోగు రామన్నను పోలీస్ స్టేషన్ డిఎస్పీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో తరలించిన పరిస్థితి కనబడింది మనోజ్. రైట్, థ్యాంక్ యూ రవినాయక్. సో మొత్తంగా ఆదిలాబాద్ లో సోయా రైతుల కోసం మాజీ మంత్రి జోగు రామన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ధర్నా చేపడుతున్నారు, ఆందోళన చేపడుతున్నారు. రోజు జిల్లా బంద్ కూడా పిలుపునిచ్చారు ఆయన. సో ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్ డిపో ఎదుట ఆయన బైఠాయించి ఆందోళన చేపడుతున్న తరుణంలో పోలీసు అక్కడ చేరుకున్నారు. మాజీ మంత్రి జోగు రామన్న అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున హైటెన్షన్ కొనసాగుతుంది. ఆదిలాబాద్ లో రైతులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులని వరుసగా అరెస్ట్ చేస్తున్నారు. భారీ ఎత్తున భద్రతా బలగాలు కూడా అక్కడ మోహరించినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ జోగు రామన్న పోలీసుల నిర్బంధంలో ఉన్నారాయన. బయట భారీగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆందోళన చేపడుతున్నారు. సో సోయా ఎందుకు కొనరు, సోయా కొనుక్కోకపోవడం పైన ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి, సోయా రైతుని ప్రభుత్వమే ఆదుకోవాలనే రకంగా ఆయన డిమాండ్ చేస్తూ ఆందోళన చేపడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఒకసారి సిచ్యువేషన్ ఎలా ఉంది ఆదిలాబాద్లో, అక్కడ ఎటువంటి హైటెన్షన్ నెలకొందో ఆ విజువల్ చూద్దాం. బస్సులకు ఏమన్నా